దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుటుంబీకుల కొరకు ప్రార్థన అంశముతో నేను మీ ముందుకు వస్తున్నాను. కుటుంబీకులు అనగా ప్రతి వ్యక్తికి మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులుంటారు, అన్నదమ్ములుంటారు, తర్వాత కజిన్ బ్రదర్స్ ఉంటారు, తర్వాత నానమ్మ, అమ్మమ్మ, తాత ఇలాంటి అనేకమైన వాళ్ళు మన మధ్యలో మనతో మన వారుగా ఉంటున్నారు. కనుక మనము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించి మనం రక్షణ పొందామో, మన వాళ్ళు కూడా వారి రక్షణ కొరకు వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేసే అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళెంతో 9 నెలలు తల్లి మరి ఎంతో కష్టపడి మనల్ని జన్మనిచ్చిన తర్వాత మరి వారికి రక్షణ లేని సమయంలో మనం ఒక్కరే రక్షించబడ్డట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన యొక్క సర్వ బాధ్యతలు భరించిన మన తండ్రి మరి అతను కూడా ఎంతో కష్టపడి మనల్ని సాత్తాడు గనుక వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా మన కజిన్ బ్రదర్సు చాలామంది మన భారతదేశంలో హైందవత్వం నుంచే మనము ప్రభులోనికి వచ్చాము చాలామందిమి. మనము నమ్ముకున్న తర్వాత కూడా మన వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా ఇంకా చాలామంది కుటుంబాల్లో ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒకరే నమ్ముకుంటారు. వారి కుటుంబీకులకు రక్షణ ఉండది. వ్యతిరేకిస్తా అంటారు. ఇంకా కొన్ని కుటుంబాలలో అందరూ నమ్ముకుంటారు. ఒక్క వ్యక్తే రక్షించబడరు. కనుక ఇలాంటి కుటుంబాలు లేకపోలేదు గానీ, ఎవరైతే ప్రభువును తెలుసుకుంటారో వాళ్ళ కుటుంబం గురించిన ఒక బాధ్యత గల ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 9వ అధ్యాయములో 5-6 వచనం మనం చదివినట్లయితే, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును అంటున్నాడు. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అంటున్నాడు. చూడండి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ప్రతి నరుని ప్రాణము గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. మన అన్నదమ్ములు, మన బంధువర్గములో ప్రభును మనం అంగీకరించినట్టు వాళ్ళు అంగీకరించకుంటే, వారిని గూర్చి వాళ్ళ ప్రాణమును గూర్చి దేవుడు ఈ రక్షించబడ్డ వ్యక్తిని అడుగుతాడట, విచారణ చేస్తాడట. వారి రక్షణ కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? వారి యొక్క నరకము తప్పించబడి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేశావని దేవుడు మనల్ని విచారణ చేయుదును అంటున్నాడు. ఆదికాండములే మొదట్లోనే అంటున్నాడు. కనుక మనకుంటున్న సహోదరులు, అన్నదమ్ములు, కజిన్ బ్రదర్సు, కజిన్ సిస్టర్సు, ఎవరైనప్పటికీ కూడా వారికి యేసు ప్రభు అంటే అవసరం లేదు అన్నట్టే వాళ్ళుంటారు. కానీ వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనము ప్రార్థన చేయనందుకు మనల్ని దేవుడు విచారణ చేస్తారట. ఎందుకు ప్రార్థన చేయలే వారి విషయంలో? రేపు వారికి ఏమన్నా అయిందంటే మనము లెక్క చెప్పాల్సి ఉంటది. దేవుడు ఇంకొక మాటను మనకు చూపిస్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో మనము చదివినట్లయితే, ఒక ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అలాగైతే నాకు 5గురు సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా అంటున్నాడు. ధనవంతుడున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయనకు దేవుని భయము లేదు. దేవుడంటే జ్ఞానము లేదు. దేవుని గురించిన అవగాహన అసలే లేదాయన. ఈ లోక సంబంధంగా ఈ లోక భోగములు అనుభవిస్తూ అదే జీవితం అనుకున్నాడు. ఈరోజు ఆయన మరణించిన తర్వాత పాతాళంలో బాధపడుతూ అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు 5గురు సహోదరులున్నారు. కనుక అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీ సహోదరుని గూర్చి నువ్వు విచారణ చేయుదును అంటున్నాడు. నీ అన్నల కొరకు లేదా నీ తమ్ముల కొరకు దేవుడు నీ కజిన్ కొరకు ఈ ప్రకారంగా ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయలే గాని తర్వాత బాధపడుతున్నాడు. కానీ ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, మనం ఆ పాతాళం పోకముందే భూమి మీద ఉన్నప్పుడే మన సహోదరుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబీకుల కొరకు, మన తల్లిదండ్రుల కొరకు, మన బంధువుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయము
మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 15వ వచనము. 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకోక అంటున్నాడు. అంటే మన బంధువులు ఎలా ఉంటారు అంటే కఠినమైన హృదయముతోటి ఉంటారని దేవుడే చెప్తున్నాడు స్వయాన. దేవునికి స్తోత్రాలు. మనము చెప్పడము కాదు. మనము ఏం చేస్తామంటే మా వోళ్ళు వినరు, వాళ్ళు కఠినమైనగా మాట్లాడతారు, కఠినమైన హృదయంతో ఉన్నారు, నన్నే వ్యతిరేకిస్తారు మనం అంటాం. కానీ అట్లా కాదు. వారు హృదయముతో గ్రహించరని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ కఠినమైన హృదయము కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన అనేది ఆ హృదయమును రాతి హృదయం తీసి దేవుడు మాంసపు హృదయముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆ హృదయము ఎలా ఉన్నదనేది కాదు గానీ, ఏ హృదయం కొరకైనా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు అనేది ఒకరోజు దేవుడు నీ దగ్గర విచారణ అడుగుతాడు. నిన్ను విచారణ చేస్తాడట. కనుక మన వాళ్ళు నిజంగా ఆ కాలంలో చూస్తే ఫరో ఎలా ఉన్నాడు? హృదయం కఠినంగా ఉన్నది. ఫరో మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఫరోతో మన వాళ్ళు కూడా మనతోటి మాట్లాడతారు. కలిసే జీవిస్తారు. కానీ హృదయం మాత్రం దేవుని విషయంలో కఠినముగా ఉంటది. కనుక ఇంకొక మాట యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని అంటున్నాడు. కనుక వారి హృదయము కఠినపరిచెను అంటున్నాడు. కనుక వారి హృదయం ఏమైందట? కఠినంగా ఉన్నది. ఫరోలాగానే ప్రవర్తిస్తూ అంటారు. జనరల్‌గా మనము కూడి భోజనం చేసినా కలిసి తింటారు. అంతా బాగానే ఉంటుంది. కానీ దేవునికి సంబంధించిన విషయాలలో కఠినంగా వ్యవహరిస్తూ అంటారు, విమర్శిస్తూ అంటారు, వ్యతిరేకిస్తూ అంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటారు. కనుక మనము వాళ్ళ కోసం నాకెందుకు అనడము కాదు. ఎందుకంటే ధనవంతుడు ఈరోజు పాతాళములో వారి కొరకు మొరపెడుతున్నాడు. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మన వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయువాడెవడో మరణము నొందును అంటున్నాడు. పాపము చేయువాడే మరణము నొందుతాడు. ధనవంతుణ్ణి చూసినట్లయితే అతను మరి ప్రతిరోజు యేసుక్రీస్తును అంగీకరించక రక్షణ లేక తినుచూ తాగుతూ సుఖించి అతను మరణించాడు. ఈరోజు మన బంధువర్గములో కూడా అందరూ మద్యానికి, తర్వాత దురలవాట్లకు, వ్యసనాలకు బాగా మరి అడక్ట్‌గా అయ్యున్నారు. కనుక ఈ పాపము చేస్తున్న వ్యక్తులు తప్పకుండా ఆ ధనవంతులు లెక్క మరణిస్తారని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కనుక నీ బంధువర్గం ఎవరైతే అలాంటి పాపములో ఉన్నారో, ఉంటున్నారో వారి కొరకు నువ్వు మరి ఎంతైనా గానీ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు. వారి కొరకు దేవుని దగ్గర నువ్వు ఎంతైనా గోజాడాలే. వారి కఠినమైన హృదయాన్ని దేవుడు మారుస్తానంటున్నాడు. రాతి హృదయాన్ని తీసి మెత్తని హృదయం ఇస్తానంటున్నాడు. మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ఎందుకు ఇత్తలేడు అంటే, నువ్వు ఆళ్ళ కోసము ప్రార్థన చేస్తే నీవు చేసిన ప్రార్థన బట్టి వాళ్ళ హృదయాన్ని దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు డైరెక్ట్‌గా చెయ్యడు. మనం ఎంత ప్రార్థన చేస్తే మన ఆసక్తిని బట్టి, మన ప్రార్థన బట్టి దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తా అంటాడు. అదే విధముగా అదే 18వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. అంటే చనిపోయేటోళ్ళు ఆళ్ళు చచ్చిపోయేదాన్ని బట్టి దేవుడు సంతోషిస్తలేడు, బాధపడుతున్నాడు. వీళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు గానీ, వీడు దేవుని నమ్మకుండా చనిపోతున్నాడేంటిది
అని దేవుడు బాధపడుతున్నట్ట. కనుక మన కుటుంబంలో రక్షించబడ్డ మనము, మన కుటుంబీకుల కొరకు, మన సహోదరుల కొరకు, మన బంధువర్గాల కొరకు మనము ప్రార్థన చేసువారమై ఉన్నాము. ప్రార్థన చెయ్యాలి. అది ఒక భాగమై ఉండాలి. లేదంటే మనము ఆ వేదనకరమైన స్థలం పోయి అబ్రహాము కొరకు ఆయన వేడుకున్నట్టు అప్పుడు చేస్తే ఏమి లాభము లేదు. కనుక ఇప్పుడే భూమి మీద ఉన్నప్పుడే మరి మన సహోదరులు మారు మనసు పొందడానికి మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మన ప్రార్థన ఎప్పుడు ఫలితాన్ని తీసుకురాకుండా పోదు. తప్పకుండా మన ప్రార్థన ఫలితాన్ని తీసుకొత్తది. ఈరోజు రక్షించబడ్డ నీవు గాని, నేను గాని మన కొరకు ఎవరో గొప్ప ప్రార్థన పనులు చేసిన ప్రార్థన ద్వారా మనం రక్షించబడ్డాం. కనుక మనమెందుకు ప్రార్థన చేయొద్దు? అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహామును దేవుడు అంటున్నాడు ఏమని? నీ బంధువుల యొద్ద నుంచి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఓ రామంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చంద్రదేవతను పూజించే అన్యుడుగా ఉన్నాడు. కనుక మన వాళ్ళు అలా ఉంటారు. మనం మాత్రం రక్షించబడి ఉన్నాం కనుక మన వాళ్ళకు కూడా రక్షణ రావాలంటే మన ప్రార్థనతోటే అది సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము చుట్టాలు వచ్చారని చెప్పేసి చక్కటి భోజనము, చక్కటి పానీయములతోటి వాళ్ళను సంతోషపరచడం కాదు గానీ, వారి రక్షణ కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యమైనది. లేదంటే వారు రేపటి దినాన మరి ఆ పాతాళంలో బాధపడుతున్నప్పుడు మనమేమో మరి అబ్రహాము రొమ్మున ఉన్నప్పుడు ఆ వేదనను చూస్తే వాళ్ళు అనుకోరా? భూమి మీద ఉన్నప్పుడు నాకు కొద్దిగా మరి చెబితే అయిపోవు కదా నా కొరకు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించినట్లయితే, తప్పించుకున్నవాడు వెనుకటి సాయంత్రం యెహోవా హస్తం నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. మరణం నొందువాడు మరణం నొందును బట్టి దేవుడు సంతోషిస్తలేడు కానీ, నీ నోట్లే దేవుడు ఏం చేసిండంటే, నీ నోరు తెరవగా పలుకుటకు శక్తిని దేవుడిచ్చిండు. నీ నోట్లో దేవుని ఒక వాక్యం పెట్టాడు. కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు చెప్పట్లేదు. నీ నీ నోట్లో పెట్టిన దేవుని యొక్క మాటలు నువ్వు ప్రతి వ్యక్తికి అందించట్లేదు. ఎంత చక్కగా ఉన్నది ఈ వాక్యము. అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా, యెహోవా అంటే నీ నోరును తెరువుము, దానిని నా వాక్యంతో నింపుతానని దేవుడు అంటున్నాడు. కనుక ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఏమి చెప్పాలని దేవునికి తెలుసు. కనుక నువ్వు నోరు తెరిచినట్లయితే ఆ నీ నోటిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. ఏమంటున్నాడు? నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి మౌనిని కాకయుంటిని. అప్పటి నుంచి ఇక మౌనంగా ఉంటలేడు. ఎవరికొనొకరికి దేవుని కోసం చెప్పాలి, ఎవరికొనొకరికి దేవుని ప్రకటించాలని చెప్పేసి మౌనంగా ఉండకుండా, కాముగా ఉండకుండా, ఇంట్లో కూర్చోకుండా రోజొక్కరికి సువార్త ప్రకటించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. కనుక దేవుడు నీకు మాట్లాడే శక్తిని ఇచ్చిండు. కనుక నువ్వు తప్పకుండా నీ సహోదరులు ఎవరైతే మీ బంధువర్గం ఉన్నారో వారి కొరకు నువ్వు ముందుగా ప్రార్థన చేసి, దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు చెప్తే అద్భుతంగా వాళ్ళు రక్షణలోకి రావడానికి ఎంతైనా ఆస్కారం ఉన్నది. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షించబలని నా పరిచర్య గణపరుచున్నాను. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులుగా ఉంటున్నారు రక్త సంబంధులు కూడా, బంధువులు కూడా. కనుక నా రక్త సంబంధం అంటే తోడబుట్టినోళ్ళు, వాళ్ళకు రక్షణ లేదు. పౌలు భక్తుడు 100% ప్రభుని అంగీకరించుడు కానీ వాళ్ళ కుటుంబీకులకు దేవుని రక్షణ లేదు. కనుక ఆళ్లకు దేవుని యొక్క మాటలు చెప్తే రోషం వస్తుంది, కోపం వస్తుంది, వ్యతిరేకిస్తారు. రోషము పుట్టిన మంచిదే కానీ కొందరినైనాను రక్షించాలనేదే ఆయన ఒక గురిగా పెట్టుకున్నాడు, ఒక ఏమ్గా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనం చెప్పే మాటలు మన వారికి, మన బంధువులకు నచ్చయి, అవి ఇష్టం అనిపించయి. వాళ్ళు కాలక్షేపంతో ఎన్నో ముచ్చట్లు పెట్టుకున్నా ఏం కాదు కానీ దేవుని కోసం అంటే వాళ్ళకు మరి ఏమైతే రోషం వస్తుంది, కోపం వస్తుంది, వ్యతిరేకిస్తూ అంటారు. ఈ దేవుడు మాకెందుకు అంటారు. అయినప్పటికీ కూడా మరి దేవుడు అప్పగించబడ్డ ఈ బాధ్యత కనుక ఈ బాధ్యతను నెరవేర్చడానికి మనము
ఎంతైనా సిద్ధహస్తముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరు ఒకరినొకరు చేర్చుకొనుడి. రోమీయులకు రాసిన పత్రిక 15 అంటున్నాడు. మీరు ఒకరినొకరు చేర్చుకొనుడి. క్రీస్తు అయితే మనల్ని రక్షించి మరి దేవుని యొక్క సంఘంలోకి మనం చేర్చుకున్న ప్రకారముగా మనము ఎవరు వింటారు, ఎవరు వినరు, ఎవరు కోపముతో ఉంటారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఇవి చెప్పొద్దు గానీ మనము చేర్చుకుందాం. ప్రేమ చేత చేర్చుకుందాం. దేవుని ప్రేమను చూపిద్దాం. రక్షలోకి రావడానికి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మీకు వాక్యానుసారమైన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మరి మమ్మల్ని కలిసినా గానీ మేము తప్పకుండా క్లారిఫై చేస్తాము. రెండవది ఏంటంటే మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు ప్రార్థన అవసరతలు కూడా మాకు తప్పకుండా మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు మరి మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.